అయ్యా ఆటగాడా, నువ్వు ఎన్ని పిచ్చుల మీద ఆటాడావు? చెప్పావు కదా నువ్వే, నేను పెద్ద ఆటగాడిని, నేను ఎన్నో వందల పిచ్చుల మీద ఆటలాడానని. సరే, నీ ఆటలు కాసేపు పక్కన పెట్టు. అసలు పిచ్ అంటే ఏంటి చెప్పు. పిచ్ అంటే ఏంటి? ఈరోజు శివాజీ గారి సామాన్లు అన్నదానికి ఎంతమంది అంటే సమాజం, సొసైటీ మొత్తం ఆడవాళ్ళు, నేను మగవాళ్ళ గురించి మాట్లాడట్లే, ఆడవాళ్ళ సపోర్ట్ ఆయనకుంటే కొంతమంది బరి తెగించిన ఆడవాళ్ళ సపోర్ట్ లేదు. అది పక్కన పెట్టండి. శివాజీ గారు ఏదైతే పదం వాడారో సామాన్లు అని, అది ఆయన సృష్టించిన పదం కాదు. ఎవరో సృష్టించి ఆఖరికి చిన్న పిల్లల నోట కూడా నానుతుంది ఇప్పుడు అది. చాలా మంది ఇప్పుడు చూడండి, ఇన్స్టాగ్రామ్స్ ఓపెన్ చేసి, ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్స్, ఫేస్బుక్స్ ఎన్నెన్ని ఉన్నాయో ఎవరెవరికి అవన్నీ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. సామాన్లు సామాన్లు సామాన్లు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఈ గుడ్డలిప్పుకొని తిరిగే బరి తెగించిన బ్యాచ్ ఉంది కదా, ఆడపిల్లల బ్యాచ్, కొంతమంది బ్యాచ్. సో వాళ్ళ వీడియోస్ కిందకి వెళ్ళి చూడండి. ఎన్ని సామాన్లు, ఏంటి సామాన్లు, ఎన్ని కామెంట్స్. సామాన్లు అని లేకుండా ఒక్క వీడియో ఉంటే అప్పుడు వచ్చి నా దగ్గర మాట్లాడండి. ఇప్పుడు ఆయన ఉరేసేయాలనో, లేదు అంటే ఏ అండమాన్ జైల్లో పెట్టేయాలనో, లేదు అంటే ఏ అడారులో తీసుకెళ్ళో, లేదంటే ఏ మహాసముద్రంలో పడి తోసేయాలనో అన్నంత పగతో రగిలిపోతున్నారు కదా చాలామంది. కొంతమంది పెద్దవాళ్ళు, నేను వాళ్ళ పేర్లని మెన్షన్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా. సరే, నువ్వు ఆటలాడావు, నువ్వు 100 ఆటలాడావా, 1000 ఆటలాడావా, 1,00,000 ఆటలాడావా, ఎవరికి కావాలి? నువ్వు ఎందుకు చెప్పావు? నువ్వు ఎన్ని పిచ్చుల మీద ఆటలాడితే ఎవరికి కావాలి? ఆడవాళ్ళు, మగవాళ్ళు, శివాజీ గారిని తప్పుపడుతూ వీడియోస్ చేసిన వాళ్ళకి నేను ఒకటే అడుగుతున్నా, మరి ఈ ఆటగాడంట, ఈ ఆటగాడు ఆడపిల్లల్లో అమ్మని, అక్కని, చెల్లిని చూడ్డు. ఈ తమ్ముడు అమ్మకి పుట్టాడు కదా, అందుకే తమ్ముడు అని పిలుస్తున్నా. మీరు అనుకోవచ్చు వాడిని ఎందుకు తమ్ముడు అని పిలుస్తారు అక్క అని. వాడు ఒక అమ్మకు పుట్టాడు, అందుకే తమ్ముడు అంటున్నా. ఆబ్జెక్టిఫైయింగ్ చేస్తున్నావే ఆడదాని అమ్మతనాన్ని. ఏ ప్లేస్ నుంచి అయితే బయటకు వచ్చావో ఆ ప్లేస్ని నువ్వు పిచ్చు, ఆటగాన్ని అని ఎగతాలు చేస్తున్నావో అదే ప్లేస్ నుంచి, అదే మార్గం నుంచి నువ్వు నీ తల్లి నుంచి బయటపడ్డావు. అది గుర్తుంచుకో. ఈయన గారు 14 ఏళ్ల అమ్మాయికి డబ్బులు అవసరమైతే వాడుకుని డబ్బులు ఇవ్వండి 1000 రూపాయలు అని అంటే, ఈయన గారు వాడుకుని ఇచ్చారంట 14 ఏళ్ల అమ్మాయికి. ఇది మరి బయట సర్క్యులేట్ అవుతుంది, ఇది నిజమో కాదో నాకు తెలీదు. ఈయన గారు వచ్చి ఈ రోజున మేకల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆవుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హిందువులు చేసేస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఇంకో మాట, భారతదేశంలో పుట్టి భారతదేశ విలువని తగ్గించే మాట్లాడుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు, అలాగే మగవాళ్ళు. వాళ్ళకి చెప్తున్నా, విదేశాల్లో వాళ్ళ సాంప్రదాయం ఫస్ట్ నుంచి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్ ఏం మారిపోవట్లా. బట్ ఇండియాకి వచ్చేసరికి ఎందుకు మారిపోతుంది? మన పెద్దలు మనకి ఎంత స్వేచ్ఛను ఇచ్చారు అంటే, స్టార్టింగ్ లో ఒంటి మీద నూలు పోగు కూడా ఉండేది కాదు ఆది మానవుడు టైంలో. బట్ కొన్ని రోజులు అయ్యేసరికి మనకి సిగ్గు అనేది ఒకటి ఉంది, మన అవయవాల్ని బయటకు చూపించకూడదు అనేది ఒకటి మనకి జ్ఞానం ఇచ్చాడు కదా దేవుడు, ఆలోచించే జ్ఞానం. అందులోంచి వచ్చిన ఆలోచన అనమాట మన అవయవాల్ని కప్పుకోవాలి అనేది. చుడీదార్స్, జీన్స్, లాంగ్ మిడ్డీస్, షార్ట్స్, ఇలా మన కంఫర్ట్ని బట్టి, మన ఇష్టానికి, మన స్వేచ్ఛకి, మన పేరెంట్స్ని వదిలేయబట్టే ఈ రోజు మనం ఈ చుడీదార్సో, షార్ట్సో, స్లీవ్లెస్లో ఇంకొకటి వేసుకొని తిరగలుగుతున్నాం.